హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గాయత్రి దేవి స్పెషల్ గ్రేప్స్ జ్యూస్ అంటే ద్రాక్ష జ్యూస్ వేస్తున్నాను. ఎలా వేస్తానో టేస్ట్గా చూడండి, మీరు కూడా తయారు చేసుకోండి. ముందుగా ఒక బౌల్లో ద్రాక్ష పళ్ళు ఈ జార్లో వేసేయండి. ఒక స్పూన్ యాలక్కాయ పౌడర్, మొన్న చెప్పాను కదా పాయసంలో చెప్పాను, మొన్న స్వీట్ కబ్బర్ లౌజ్లో చెప్పాను, అదే యాలక్కాయ పౌడర్ దీనిలో కూడా వేయండి. ఒక స్పూన్ టేస్ట్ కోసం. యాలక్కాయ కాల్షియం ఉంటుంది, మంచిది. 4 స్పూన్లు పంచదార వేయండి. ఒక గ్లాస్ పాలు తీసుకోండి, హాఫ్ గ్లాస్ వేయండి. మొత్తం మూత పెట్టేసేయండి, జార్ ఆన్ చేసేయండి. ఇంకేమీ వేయని అవసరం లేదు వీటిల్లో. 2 నిమిషాల్లో జ్యూస్ రెడీ అయిపోతుంది. జ్యూస్ రెడీ. ఈ నెట్తో ఫిల్టర్ చేయండి. నెట్తో ఫిల్టర్ చేస్తే చాలా టేస్ట్గా తాగుతారు. ఇవేమీ అడ్డం రాకుండా ఉంటాయి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేప్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. సి విటమిన్ ఉంది. కళ్ళు తిరగటం అలాంటివి ఉండవు. షుగర్ పేషెంట్స్ మాత్రం తాగకండి. షుగర్ లేని వాళ్ళు ఎవరైనా తాగొచ్చు. జ్యూస్ రెడీ. చూశారు కదా, 2 నిమిషాల్లో మీకు జ్యూస్ రెడీ చేశాను. ఇది చాలా మంచిది. ఇందులో యాలక్కాయ, గ్రేప్స్, షుగర్, మిల్క్, పాలు, ఇంకేమీ అవసరం లేదు. పిల్లలు అడిగినప్పుడు, పెద్దవాళ్ళకి నీరసంగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసేవండి. ఇంట్లోనే ఇష్టంగా తాగుతారు. స్వీట్ హైస్ ఎక్కువ వేయకూడదు. పాలు ఎటు కూలింగ్లో ఉంటాయి కాబట్టి ఆ కూలింగ్ చాలు. అలానే ఐస్ ముక్కలు వేయటం అది చేయకండి, ఎందుకంటే అదంతా మళ్ళీ గుండెకి పడుతుంది. ఇలాగే చేసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? గాయత్రి వల్లూరి 5476. ఇప్పటికే నా ఛానల్ చాలామంది చూస్తున్నారు, అందరూ లైక్ చేస్తున్నారు. చాలా మంచిగా ఉందని నా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు, తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నారు. మీరు కూడా ఈ జ్యూస్ కానీ నా వీడియోస్ చాలా ఉన్నాయి, అన్నీ చూసి తయారు చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.